కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలపై అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామన్నారు కేటీఆర్. కాంగ్రెస్ బుల్డోజర్లను పంపి ఇళ్లను కూలగొడుతున్న తీరుగానే అసెంబ్లీలోనూ మందబలంతో బుల్డోజర్ టాక్టిక్స్ ను ప్రయోగిస్తుందన్నారు. అంకెలను తారుమారు చేస్తూ అసెంబ్లీ సమావేశాలను తూతూ మంత్రంగా నిర్వహిస్తోందని విమర్శించారు. 6 గ్యారంటీలకు తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకుని చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దానికి తగ్గట్టు చట్టబద్ధత కల్పించాలని ప్రైవేటు బిల్లు పెడతామని కేటీఆర్ తెలిపారు. మూడవ బడ్జెట్ అంటే దాదాపుగా పెనల్టిమేట్ బడ్జెట్ గా చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ పెట్టే బడ్జెట్ ఇట్లాగూ కొన్ని నెలల కోసమే పెట్టే బడ్జెట్ కాబట్టి రాబోయే సంవత్సరం అంటే 27లో పెట్టేది వారి చివరి బడ్జెట్ అవుతుంది. దానికంటే ముందు ఉండే ఈ బడ్జెట్ పెనల్టిమేట్ బడ్జెట్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో వారి చిత్తశుద్ధి ఈసారి ఈ బడ్జెట్ ద్వారా స్పష్టంగా బయటపడబోతుందనేది. ఒక్కటంటే ఒక్క సెలెక్ట్ కమిటీ లేదు, స్టాండింగ్ కమిటీ లేదు, అసెంబ్లీ నడపాలన్న ఇష్టం కూడా వాళ్ళకి లేదు. నిజానికి అనివార్యంగా బడ్జెట్ పాస్ చేసుకోవాలి, లేకపోతే మరి ₹1 కూడా ఖర్చు చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఏదో తూతూ మంత్రంగా అసెంబ్లీ నడిపే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఇండ్ల కూల్చివేతల మధ్యన జరుగుతున్న ఈ బడ్జెట్ సమావేశాలు తప్పకుండా వాటి విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని ఆ పేదల పక్షాన తప్పకుండా ఖమ్మంలోని వెలుగుమట్ల బాధితుల తరపున, మూసి బుల్డోజర్ల అడ్డంగా నిలుస్తున్న మా రాజేంద్రనగర్ పరివాహక మూసి పరివాహక ప్రాంతంలోని పేదల తరపున, అసైన్మెంట్ భూములు కోల్పోతున్న పేద దళితులు, పేద గిరిజనుల తరపున ఈ శాసనసభ సమావేశాల్లో తప్పకుండా నిలదీస్తాం. బయట పేదవాళ్ల ఇళ్ల మీద బుల్డోజర్ ప్రయోగిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అది ఖమ్మం అయితేనేమి, మహబూబ్ నగర్ అయితేనేమి, ఇవాళ చేవెళ్ళ అయితేనేమి, ఎక్కడైతేనేమి, రాష్ట్రంలో హైదరాబాద్ అయితేనేమి, ఎక్కడికక్కడ బుల్డోజర్ విధానాన్ని తెచ్చారు. శాసనసభలో కూడా అదే బుల్డోజింగ్ టాక్టిక్తో పోదామని చూస్తూ ఉన్నారు. మందబలంతో మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు, పచ్చి అభూత కల్పనలతో టైంపాస్గా కాలక్షేపంగా శాసనసభ సమావేశాలను, శాసన మండలి సమావేశాలను మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ₹2,500 ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న మహాలక్ష్ములు మా ఆడబిడ్డల పక్షాన 1,67,00,000 మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు వారందరి తరపున 46 లక్షల మంది తరపున ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నాం. తప్పకుండా ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మూసీకి వ్యతిరేకం కాదు, కానీ మీరు చేయాల్సిన పని చేయకుండా ఒకవైపేమో అప్పుల పాలైందని చెప్తూ, ఒకవైపేమో పైసా లేదని చెప్తూ, ఒకవైపేమో తప్పుడు మాటలు చెప్తూ, మరొక వైపు మూసీలో ₹1,50,000 ఖర్చు పెట్టి నేను ఇది చేస్తా అది చేస్తా అంటే మిమ్మల్ని ఎవరు నమ్మాలి? మీరు చేసేది మూసీలో ప్రక్షాళన కాదు, మూసీలో మూటల వేట, ఢిల్లీకి డబ్బులు పంపడానికి మూటల వేట, మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్ ఏదైతే చేస్తున్నారో దానికి మేము వ్యతిరేకం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి హామీ ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఇవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని తెలంగాణ యువత తరపున నిలదీస్తాం. తప్పుడు అంకెలతో, మభ్యపెట్టే మాటలతో, లేని అప్పులు ఉన్నట్టుగా చూపెడుతూ, కట్టని మిత్తిలు కట్టినట్టుగా చూపెడుతూ ఏదైతే నాటకాలతో, నాటకీయతతో ఈ ప్రభుత్వం నెట్టుకొస్తుందో దాని విషయంలో కూడా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని బడ్జెట్ సమావేశాల్లో అంకెలతో సహా వాళ్ళను ఎండగట్టాలని చెప్పి కూడా ఈ సమావేశంలో మేము మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ లో కొనసాగడంపై ఆలోచించే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల మనోభావాల మేరకు నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇప్పుడే ఏం చెప్పలేనంటున్నారు జీవన్ రెడ్డి. ఈ అంశం మీకు తెలియకుంటే ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఆనాడే చెప్పాను. అంతే తప్పేదైతుంది కదా, దాని ఫర్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు. చూద్దాం, లెటర్స్ ఏది ఉన్నా కానీ ఏదైతుందో మా మిత్రులు ఉన్నారు, మీరు ఉన్నారు, సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నది మీ ద్వారానే విలువ. ఇప్పసారా వ్యాఖ్యలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కల్తీ సారా గురించి మాట్లాడలేదన్నారు. ఇప్పసారా తయారీతో ఎస్టీ సోదరులు కోటీశ్వర్లవుతారన్నారు. అసెంబ్లీలో 0 అవర్లో దీని గురించి ప్రస్తావిస్తానన్నారు. ఇప్పసారాకు బ్రాండ్ క్రియేట్ చేస్తే రాష్ట్రానికి ఎస్టీ సోదరులకు లాభం చేకూరుతుందన్నారు.
తాను స్వచ్ఛమైన ఇప్పసారా గురించి మాట్లాడితే విమర్శిస్తారా అంటూ మండిపడ్డారు. కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. తాండలకి వెళ్ళినప్పుడు మా ఎస్టీ సోదరులందరూ సారా గురించి చెప్పడం జరిగింది. గత 2 నెలల నుండి దానిపైన రీసెర్చ్ చేసి, అంటే ఉట్టే కాదు, దాని అసలు ఇప్పపు అంటే ఏంది, అసలు సారా వాళ్ళు ఎట్లా తయారు చేస్తారనేది దానిపైన ఒక రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను దాని గురించి నేను మాట్లాడి, అది కూడా నేను మాట్లాడింది ఓన్లీ 1 పాయింట్. కానీ టీవీలలో మాత్రము చాలా వేస్తారు, ఇట్లా సారా షాప్లో ఓపెన్ చేయాలి, సారా అమ్మాలి ముందులాగా అని చెప్పి. నేను ఇప్పుడు అట్లా మాట్లాడలేదు. నేను అన్నింది ఒకటే మాట, నిన్న వెనకటికి ఇప్పపుతో తయారు చేసిన సారా తాగితే 110 సంవత్సరాలు బ్రతికినారు. ఇప్పుడు వచ్చే కల్తీ చీపు లిక్కర్ ఏదైతే వస్తుందో దాన్ని తాగితే 60 ఏళ్ళకే చనిపోతున్నారు. దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి మేము తెలియజేస్తాం. దీనికి ఒక రీసెర్చ్ ఉంటే కాదు, దాన్ని బాగా స్టడీ చేసే నేను దాని గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. నా కాన్సెప్ట్ ఒకటే, మా ఎస్టీ సోదరులు కోటీశ్వరులు కావాలి. ఈ కాన్సెప్ట్ నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, దీని సబ్జెక్ట్ గురించి ఎక్కువ నేను ఇప్పుడు చెప్పాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతాను. దీనికి బెనిఫిట్స్ మాట్లాడతాను, అడ్వాంటేజెస్ మాట్లాడతాను, డిసడ్వాంటేజెస్ కూడా మాట్లాడతాను. అంటే దీనివల్ల లాభం ఏంది, నష్టం ఏంది అనేది కూడా. 5000 సంవత్సరాల దానికి హిస్టరీ ఉన్న ఇప్పపు సారా ఇది. 5000 ఇయర్స్కి దీనికి చరిత్ర ఉన్నది. గ్రంథాలలో కూడా దీని గురించి రాసినారు, దీని సబ్జెక్ట్ గురించి. తెలంగాణకు నూతన విద్యా విధానం తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. విద్యా విధానం లక్ష్యం లిటరసీ పెంపు, విద్యార్థులను ఉన్నత విద్య వైపు తీసుకెళ్లడం కావాలన్నారు. గత బీఆర్ఎస్ పాలనలోనూ తెలంగాణ విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. రాష్ట్రంలో అర్హత కలిగిన బీఈడీ టీచర్లు ఉన్న వారికి సరైన అవకాశాలు లేని దారుణ పరిస్థితి నెలకొందన్నారు. ఇవన్నీ కూడా ఈ థింకింగ్ తో తీసుకొని హాని కలిగించేటటువంటి కమిషన్. తెలంగాణ నూతన విద్యా విధానం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ రిపోర్టు ఏదైతే మన ముందుకు వచ్చిందో 354 పేజీల కమిటీలో ఎక్కడ కూడా విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి ఎక్కడ కూడా సలహాలు లేవు దాంట్లో. పైపెచ్చు ఈ యొక్క మొత్తం కమిటీ రిపోర్ట్ అంతా కూడా విద్యా విధానాన్ని నాశనం చేసేటటువంటి యొక్క సలహాలు మాత్రమే ఉన్నాయి. టీచర్లకు జీతాలు ఎందుకు ఇంత ఎక్కువ అని చెప్తారు, అవుట్ సోర్సింగ్స్తోనే పిల్లలకు చదువు చెప్పాలని చెప్పారు. మూడోది వందే మాత్రం అనే పాటలు కూడా పాడకూడదని చెప్పారు. సంస్కృతి అనేది తీసేయాలి, సంస్కృతి ఉండకూడదని చెప్పారు. దేశం సంబంధించినటువంటి ఒక జాతీయ నాయకుల ఒక విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ ఉండకూడదని చెప్తున్నారు. అంటే కేవలం ఒక కసితో అక్కసితో భారత సంస్కృతి పైన దాడి చేయడానికి ఈ యొక్క విద్య ఒక పాలసీని తీసుకోవడం జరిగింది. ఇది ఒక అర్బన్ నక్సలైట్స్ తయారు చేసినటువంటి ఒక విద్యా విధానం కానీ ఇది విద్యా విధానము మన పిల్లలకు చదువు విషయంలో కానీ మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ లేదు. దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు మీరు చూడండి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టారు వాళ్ళు. ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇక్కడ మీరు అమలుపరచండి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో గన్ పార్క్ వద్ద మిలియన్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పెద్ద ఎత్తున పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన కోదండరాం తెలంగాణ ఉద్యమంలో మరచిపోలేని రోజుని అన్నారు. ఆ రోజు జరిగిన మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన కీలక ఘట్టమని కోదండరాం తెలిపారు. తెలంగాణ ఒక టర్న్ తీసుకోవాలంటే ఈజిప్ట్ తరహా ఉద్యమాలు చేయాలనే ఆలోచన చేసినప్పుడు అది ముఖ్యంగా ప్రధానంగా కోదండరాం గారు, విఠల్ గారు వీళ్ళంతా కూడా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని హింసాత్మక వైపు పోతదేమనే ఉద్దేశంతో చాలా మంది వ్యతిరేకించారు. దాంట్లో మన గత ముఖ్యమంత్రి గారు కూడా ఉండే మేము కూడా మొదటి దశలో ఆ తహరీర్ స్క్వేర్ దగ్గర జరిగిన ఆ మార్చ్ను కొంతమంది ప్రోగా కొంతమంది యాంటీగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి వాయిదా కూడా పడింది.
వాయిదా పడ్డ తర్వాత మళ్ళీ రాజకీయ కారణాలతోనో ఏ కారణాలతోనో మళ్ళీ వద్దని చెప్పినప్పుడు కోదండరామ్ గారు ఒక మాట అనడం జరిగింది. ఒకవేళ ఈ మిలియన్ మార్చ్ నేను చేయలేకపోతే హుసేన్ సాగర్ దూకుడు అనే చర్చ వచ్చింది. అది ఎందుకు అంటే ప్రజల పార్టిసిపేషన్ పెరగాలి అని అంటే డెఫినెట్గా అది క్షేత్రానికి పోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఆ రోజు కోదండరామ్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత దాన్ని వ్యతిరేకించిన శక్తులన్నీ కూడా మళ్ళీ మూమెంట్లో వచ్చి ఉన్న పరిస్థితి ఉన్నది. కానీ అది ఒక పెద్ద ఇన్స్పిరేషన్ తెలంగాణ ఉద్యమానికి ఇచ్చింది. అంతవరకు రాజకీయ పక్షాలతో మాత్రమే, రాజకీయ పార్టీలు మాత్రమే మమేకమైన అనే పొలిటికల్ జేఏసీ ఎంటిటీ కాస్త ప్రజా జేఏసీ వైపు మళ్ళిన తరుణం అది తెలంగాణ మిలియన్ మార్చ్. కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద తెలంగాణ ఆత్మగౌరవం ఉప్పొంగిన రోజది. ఉక్కుపాదం మోపిన సమైక్య పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన చారిత్రక ఘట్టం మిలియన్ మార్చ్ అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గుర్తు చేసుకున్నారు. అడుగడుగునా ముళ్ల కంచెలు వేసినా, లాఠీలు ఝులిపించినా, టియర్ గ్యాస్ ప్రయోగించినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రాణాలకు తెగించి ముందుకు సాగిన తెలంగాణ బిడ్డల తెగువ అది అంటూ ట్వీట్ చేశారు. పల్లె పట్టణం నుంచి కదలి వచ్చిన జన ప్రవాహంతో ఆనాడు ట్యాంక్ బండ్ ఒక ఉద్యమ సముద్రంలా మారిందన్నారు. ఆ అణచివేతను ఎదిరించి నిలబడ్డ ఆనాటి పోరాట స్ఫూర్తి ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో ఇప్పటికీ సజీవంగా ఉందన్నారు హరీష్ రావు. ఉమ్మడి రాష్ట్రంలో మన హక్కుల కోసం, మన అస్తిత్వం కోసం పిడికిలెత్తి ఎలాగైతే కొట్లాడామో నేడు మనం సాధించుకున్న తెలంగాణను, మన వనరులను మళ్లీ దోచుకోవాలని చూస్తున్న దుష్టశక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అదే మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ముందుకు సాగుదామన్నారు. తెలంగాణ నూతన గవర్నర్గా నియమితులైన శివప్రతాప్ శుక్లా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ ఘన స్వాగతం పలికారు. శివప్రతాప్ శుక్లా బుధవారం లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు గవర్నర్గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శుక్లా బాధ్యతలు చేపట్టనున్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు ఖమ్మం ఐడీఓసీ కార్యాలయంలో పట్టాలు పంపిణీ చేయనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. ఇచ్చిన మాట ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు మంత్రులు. ప్రభుత్వ నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు మంత్రి తుమ్మల. ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరు, అందిస్తున్న పౌర సేవలపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ పంపిణీ సంస్థలు అందిస్తున్న పౌర సేవలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ, పాఠశాల, ఉన్నత విద్య తదితర విభాగాల పనితీరుపై సీఎం చర్చించారు. రాష్ట్రంలో 14,013 మెగావాట్ల మేర విద్యుత్ డిమాండ్ పెరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. విద్యుత్ పంపిణీకి సంబంధించి పౌరులకు మెరుగ్గా సేవలందించడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు చంద్రబాబు నాయుడు. విద్యుత్ సరఫరా, డిమాండ్ అంశాలపై ఆడిట్ నివేదిక ఇవ్వాలని డిస్కంలను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలో గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీలను పునర్వ్యవస్థీకరిస్తూ జీవో జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా సంస్కరణలు ప్రభుత్వం చేపట్టింది. జనాభా, ఆదాయం ఆధారంగా ప్రభుత్వం పంచాయతీల పునర్వర్గీకరణ చేస్తోంది. గ్రామాల్లోనూ పట్టణాల తరహా సదుపాయాల కల్పనకు కొత్తగా రూర్బన్ పంచాయతీల ఏర్పాటు చేసింది. 10,000 జనాభా ఉంటే రూర్బన్ పంచాయతీలుగా నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి రామనాయుడు పరిశీలించారు. పోలవరం సహా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను క్రమ పద్ధతిలో పూర్తి చేసేలా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ఇరిగేషన్ రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసి ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటుందన్నారు. మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టు ద్వారానే రేపటి భవిష్యత్తులో ప్రతి ఎకరం కూడా సస్యశ్యామలం అవుతుందనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 14-19లో 5 సంవత్సరాలు 72% ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుని పనులు పూర్తి చేస్తే
మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 1924లో ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసి డయాఫ్రమ్ వాళ్ళైతే మొత్తం ధ్వంసం చేసి స్వయంగా పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పట్టాలెక్కించి మళ్ళీ ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ఒక దిశ విధంగా ఒక షెడ్యూల్ని రేపు 2027 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయన ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుని మరి 3 సార్లు స్వయంగా ఫీల్డ్ విజిట్కి వచ్చి ఇక్కడ రివ్యూ చేసి ప్రతి 10 రోజులకు ఒకసారి సెక్రటరీలో రివ్యూ చేసుకుంటూ ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి 2027వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు జాతిలో ఒక సువర్ణాధ్యాయం సృష్టించేటువంటి సంవత్సరం. ఈ యొక్క పోలవరం అనేటువంటి కళ రేపు 2027లో నెరవేరబోతోంది. రేపు 2027లో పూర్తయ్యేటువంటి ఈ మహాయజ్ఞంకి ఈవేళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కానీ అధికారులు కానీ అందరూ కూడా అహర్నిశలు శ్రమించి అంకిత భావంతో ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తిరుపతిలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫిర్యాదులతో ఏసీబీ ఏఎస్పీ విచారణ చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని బిల్డింగ్ అనుమతులు, ట్యాక్స్లపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. రికార్డులను పరిశీలించి వాటిపై రిపోర్ట్ చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని వివరించారు. ఏలూరు నగరపాలక సంస్థలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో పలు కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏలూరు నగరపాలక సంస్థ, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లపై పలు అవినీతి ఆరోపణలు వినిపించడంతో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. ఏలూరు నగరపాలక సంస్థలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేయడంతో మిగిలిన పలు విభాగాల ఉద్యోగులు పరారవుతున్నారు. ఏపీ వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ దాడులు జరిగాయి. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. విశాఖ పెందుర్తి జోనల్ కమిషనర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. పట్టణ ప్రణాళిక విభాగంలో జరుగుతున్న అవినీతిపై అనేక ఫిర్యాదులు రావడంతో సోదాలు నిర్వహించారు. పలు కీలక ఫైల్స్ను అధికారులు పరిశీలించారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ రమ్య సారథ్యంలో ఏసీబీ సిబ్బంది సంబంధిత అధికారుల ఫైల్స్ ను తనిఖీలు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీ నగరపాలక సంస్థ అధికారుల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ సోదాలతో కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ బృందం రంగంలోకి దిగింది. బిల్డింగ్ పర్మిషన్లు, లేఅవుట్ల అప్రూవల్స్లో భారీగా సొమ్ము చేతులు మారినట్లు ఫిర్యాదులు అందాయంటున్నారు. కీలక డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 2 రోజుల పాటు తనిఖీలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదులపై అధికారులను విచారణ చేస్తున్నామన్నారు ఏసీబీ అధికారులు.
కల్తీ నెయ్యి ప్రోడక్ట్స్ రావడం బాధాకరమని విజయ డైరీ, కృష్ణా మిల్క్ యూనియన్ పాల ఉత్పత్తులు స్వచ్ఛమైన క్వాలిటీతో కల్తీ లేకుండా ప్రజలకు అందిస్తున్నామని విజయ డైరీ, కృష్ణా మిల్క్ యూనియన్ డైరెక్టర్ వేమూరి వెంకటరమణ అన్నారు. విజయ బ్రాండ్ అనేది తెలంగాణకు సంబంధించిందని, ఏపీ ప్రభుత్వం గానీ ఫెడరేషన్ గానీ ఈ బ్రాండ్తో సంబంధం లేదన్న తెలంగాణ ఫెడరేషన్ చైర్మన్ అమిత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. అలాగే మార్కెటింగ్ కృష్ణా మిల్క్ యూనియన్ ఏ రాష్ట్రంలో అయినా చేసుకునే హక్కు కృష్ణా మిల్క్ యూనియన్కి ఉందండి. అట్లాగే ఫెడరేషన్ వాళ్ళు మేఘనా అనే ఒక ఫుడ్ సంస్థకి ఇచ్చారు, కోప్యాకింగ్ చేసి ఇట్లా హైదరాబాద్లో అమ్మారు, నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి మన అమిత్ రెడ్డి గారు ఆరోపించడం జరిగింది. దాని మీద ఏపీడీడీసీ వారు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. కల్తీ అనేది చాలా దారుణమైన విషయం. కల్తీ జరిగితే ఎవరిని క్షమించకూడదు, కానీ ఈ బ్రాండ్ మీద ఈ రకమైన తగాదాలు, ఈ రకమైన ప్రచారాలు అనేది తప్పనేది మా అభిప్రాయం అండి. ఈ బ్రాండ్ ద్వారా స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన పదార్థాలు అందజేయడం జరుగుతుంది తప్పితే దీంట్లో కల్తీ పాల ఘటన మరొక ముందే కుళ్ళిన కోడిగుడ్లు కలకలం సృష్టిస్తున్నాయి. పోలవరం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు కుళ్ళిన కోడిగుడ్లు సరఫరా అవుతున్నాయి. పోలవరం జిల్లా దేవీపట్నంలో కుళ్ళిన కోడిగుడ్ల వ్యవహారం వెలుగు చూసింది. కాసులకు కక్కుర్తిపడి కుళ్ళిన కోడిగుడ్లను మిడ్ డే మీల్స్ కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కుళ్ళిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ వెసులుబాటుతో పాటు కోర్టు కొన్ని కఠినమైన షరతులను కూడా విధించింది. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు జారారు. అలనాటి తెలుగు హీరో కాంతారావు గొప్పతనాన్ని చెప్పే క్రమంలో తమిళ సూపర్ స్టార్ మాజీ సీఎం ఎంజీఆర్ను అవమానించేలా కామెంట్స్ చేశారు. జానపదాల్లో కాంతారావు క్రేజ్ చూసి భయపడిన నటుడు ఎంజీఆర్ అంటూ వ్యాఖ్యలు చేశారు రాజేంద్ర ప్రసాద్. తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు అలరజయ్య బ్రదర్ కాంతారావు గారిని చూసి పోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్ జానపదాలు, కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవరా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని పోసిన వాడు ఎంజీఆర్. కాంతారావు గారిని చూసి, కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవరా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని పోసిన వాడు ఎంజీఆర్. ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వేధింపులపై ఫిర్యాదు చేశారు. తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. లావణ్య ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్న నిందితులను గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలతో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. భారత పార్లమెంట్ చరిత్రలో లోక్సభ స్పీకర్ను తొలగించేందుకు ఇప్పటి వరకు 3 సార్లు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. 1954లో స్పీకర్ జీవి మౌలంకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ విఘ్నేశ్వర్ మిశ్రా నేతృత్వంలో తొలిసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 1966లో స్పీకర్ హుకుం సింగ్కు వ్యతిరేకంగా మదలిమాయే వంటి విపక్ష నేతల అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చారు. 1987లో బలరాం జాఖడ్ను తొలగించాలని సిపిఎం ఎంపీ సోమనాథ్ చటర్జీ నేతృత్వంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే 3 సందర్భాల్లోనూ అవిశ్వాస తీర్మానాలు వీగిపోయాయి. ఇప్పటి వరకు ఏ లోక్సభ స్పీకర్ కూడా పదవి నుండి తొలగించబడలేదు.
వంట గ్యాస్పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ను బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 10% మేర ఉత్పత్తిని పెంచాలని ఇంధన ఉత్పత్తి కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇంధన ఉత్పత్తిపై ఆందోళనలు రేకెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక భేటీ నిర్వహించారు. ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కేంద్ర ప్రభుత్వం 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కమర్షియల్ ఎల్పీజీ వాస్తవ అవసరాలను గ్యాస్ కంపెనీలు అందుకోవాల్సిందేనని ఇంధన కంపెనీలకు స్పష్టం చేసింది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలికంగా ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త సీఈఓ నియమితులయ్యే వరకు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. కొత్త సీఈఓ ఎవరనేది త్వరలోనే ప్రకటన చేస్తామని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. గతేడాది డిసెంబర్లో దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు నిలిచిపోయాయి. 3 నెలల తర్వాత ఇండిగో సీఈఓ నుంచి రాజీనామా ప్రకటన రావడం గమనార్హం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. కాల్పుల విరమణ కోసం అగ్రదేశాల జోక్యం చేసుకుంటున్నాయి. ఇరాన్తో రష్యా, చైనా, ఫ్రాన్స్ శాంతి చర్చలు జరుపుతున్నాయి. దౌత్యపరంగా సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఇరాన్ వెల్లడించింది. కాల్పుల విరమణకు ఇరాన్ షరతులు విధించింది. ఇకపై దాడులు చేయొద్దని ఇరాన్ షరతు పెట్టింది. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిలో అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో కంటే 20 రెట్లు శక్తివంతంగా ఎదురుదాడి చేస్తామని ట్రంప్ తెలిపారు. టీ20 వరల్డ్ కప్ విజయాన్ని ఆస్వాదిస్తున్న భారత పేసర్ హర్షదీప్ సింగ్కు జరిమానా పడింది. ఫైనల్ మ్యాచ్లో ఐసీసీ నియమావళిని ఉల్లంఘించిన అతడు మ్యాచ్ ఫీజులో పెద్ద మొత్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది. న్యూజిలాండ్ క్రికెట్ డారిల్ మిచెల్ మీదకు అకారణంగా బాల్ విసిరినందుకు భారత పేసర్కు మొట్టికాయలు వేసింది అత్యున్నత క్రికెట్ మండలి. మ్యాచ్ అనంతరం హర్షదీప్ క్షమాపణలు చెప్పినా ఐసీసీ మాత్రం ఫైనే అని మరోసారి అలా ప్రవర్తించకుండా చర్యలు తీసుకుంది. 2 రోజుల వరుస నష్టాలకు తెరదించుతూ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్తో యుద్ధం త్వరలోనే ముగియవచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరిచాయి. దీంతో అంతర్జాతీయంగా ఆందోళనలు తగ్గడంతో కొనుగోళ్లకు మద్దతు లభించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 639 పాయింట్లు పెరిగి 78,205.98 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 233 పాయింట్లు లాభపడి 24,261.6 వద్ద ముగిసింది.